హాయ్, వెల్కమ్ టు నూస్టిక్. మొన్న నేను వీడియో పెట్టాను కదా, ప్లాస్టిక్ ప్రింటు, ఇంకోటి స్టిక్కర్ ప్రింట్ అని చెప్పేసి. దానికోసం ఏంటంటే నా యూట్యూబ్లో చూసి ఈ మధ్యన ఆర్డర్ పెట్టిన బోర్డులు ఇది ఏంటంటే ఇక్కడే మా విజయవాడ దగ్గర పంపించాలి. బోర్డు వచ్చేసి మొత్తం సేమ్ 3 బోర్డులు, 3 సేమ్ యాస్టీస్ బోర్డులు ఇచ్చారు. ఇది కానీ ఏంటంటే నంబర్ కూడా ఒకటే, కానీ ఏంటంటే సెంటర్ డిగ్రీస్ మొత్తం మారినాయి అంతే, అన్ని బోర్డులు అంతే. ఇలా ఈ పార్సల్ కూడా మేము ఏంటంటే ఇలాంటి ఫోమ్ ఉంటుంది. ఫోమ్ ఏంటంటే మొత్తం పెట్టి నీట్గా ఏమి డ్యామేజ్ అవ్వకుండా పంపిస్తాం. ఇది కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి వచ్చేసి సేమ్ యూట్యూబ్లో చూసే మనోడు, ఇది హైదరాబాద్ పంపించాలి. ఈ బోర్డు వచ్చేసి ఇది కూడా మనోడు ఆర్డర్ పెట్టాడు. ఇది ఏంటంటే ఇది కూడా కొంచెం క్వాలిటీ చేస్తాం. ఇదైతే ప్లాస్టిక్ ప్రింట్. ఇది వచ్చేసి మనోడు ఆ వీడియో చూడటం బట్టి అర్థమైంది నీట్గా. స్టిక్కర్ ప్రింట్ అయినా ప్లాస్టిక్ ప్రింట్ అయినా అని చెప్తే ప్లాస్టిక్ ప్రింట్ ఏమని చెప్పేసి ప్లాస్టిక్ ప్రింట్ వేసుకున్నాడు. ఇది ఈ కాయిన్ కూడా కొంచెం ఇది చేస్తాం. మ్యాక్సిమం మేము ఏంటంటే కొంచెం క్వాలిటీ వేస్తాం మొత్తం. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో బోర్డు కూడా చైనా బోర్డు, ఇండియన్ షీట్, ఇంపార్టెంట్ షీట్ దొరుకుతాయి. మేము ఏంటంటే ఇంపార్టెంటే యూజ్ చేస్తాం, చైనా యూజ్ చేయం. ఎందుకంటే చైనా యూజ్ చేస్తే ఏమవుతాయంటే ఈ కాయిన్స్ ఊడిపోవడం అలా అవుతాయి. అలా లేకుండా కొంచెం క్వాలిటీగా చేస్తాం. ఇంకోటి కూడా కొంచెం మంచిది వేస్తాం. ఇది యమహాకి. ఇది అందుకే ఏంటంటే కొంచెం బోర్డు ఇది కొంచెం. అలాగే ఈ బోర్డు కూడా చరంది. ఈ మనోడు ఇక్కడే మా దగ్గర ఇక్కడ భీమవరం పంపించాలి. ఇది ఏంటంటే పేపర్ పీకలేదు, పంపించేటప్పుడు పీకి దాన్ని బట్టి పార్సల్ చేద్దామని చెప్పేసి. మీకు ఇలాంటి బోర్డులు కావాలి అని చెప్తే నా నంబర్ ఎలాగ ఇస్తాను కాబట్టి మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను సెట్ చేసి పంపిస్తాను. మీకు ఎలా కావాలంటే పంపిస్తాను. ఇంకా స్టిక్కరింగ్ షాప్ వాళ్ళకి కూడా ఉన్నాయి. ఆ వీడియో పెట్టిన తర్వాత కొంచెం మంది స్టిక్కరింగ్ షాప్ వాళ్ళకి కూడా కొంచెం ఇలా కావాలి బోర్డులు అని చెప్తే అవి కూడా చేసి పంపిస్తున్నాము. ఈ షాప్ వాళ్ళకైనా మేము పంపిస్తాం, కస్టమర్కైనా పంపిస్తాం. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలకు కూడా మీకు ఏమైనా డౌట్ వచ్చినా నాకు వాట్సాప్ చేస్తున్నారు. ఇంకోటి నేను ఏమైనా కాల్ ఎత్తకపోతే నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకోటి ఏంటంటే ఫైల్స్ నిన్న అన్నారు, చరణ్ ఫైల్ ఏంటంటే ఓపెన్ అవ్వలేదని చెప్పారు. అది ఫ్లెక్సీ ఫైల్ అందరికైతే బాగానే ఓపెన్ అవుతుంది, ఆయనకి ఓపెన్ అవ్వలేదు, కొంచెం ఎర్రర్ చూపిస్తుంది అన్నారు. నేను ఏంటంటే ఆయనకి ఏం చేసామంటే వాట్సాప్ పంపించేసాం ఆ ఫైల్ వచ్చేసి. సేమ్ అలాగే మీకు ఏమైనా కంప్లైంట్ ఉన్నా, ఫైల్ ఓపెన్ అవ్వకపోయినా, లేదు వేరే మీకు ఏమైనా ఇమేజెస్ కావాలి అంటే నాకు యూట్యూబ్లో కామెంట్ పెట్టండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను. ఇది వచ్చేసి నేను ప్యాకింగ్ ఎలా చేస్తాను ఏంటని చెప్పేసి వీడియో తీసాను ఇది. ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి, వచ్చినప్పుడు ఏమైనా డ్యామేజ్ అవుద్దా, లేకపోతే కాయిన్స్ ఊడిపోతాయి అని చెప్పేసి. ఎందుకంటే హైదరాబాదు అంటే దూరం కాబట్టి. ఇదైతే నేను చేసే ప్రాసెస్ ఇది. మేమైతే మ్యాక్సిమం బోర్డుకి ఏవి డ్యామేజ్ అవ్వకుండా పార్సల్ చేసి పంపిస్తాం. దానికోసం ఒకసారి వీడియో మొత్తం చూడండి. ఫ్రెండ్స్, ఇలాగా ప్యాకింగ్ ప్రాసెస్ అయితే మేము ఇలా చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ఏం కష్టపడకుండా ఇలా కవర్లు పెట్టేస్తాం. తర్వాత మన దగ్గర ఇలాగా స్పాంజెస్ ఏమో ఉంటాయి కదా, ఇది ఏంటంటే స్పాంజెస్ అంటే సేఫ్టీ కింద పెడతాం. ఎందుకంటే కొంచెం లాంగ్ వెళ్ళినప్పుడు ఇబ్బంది అవ్వకుండా. ఇప్పుడు ఏంటంటే మీకు గమ్ముని ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇటులా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. దీని మీద ఏంటంటే మళ్ళీ ఒక స్టిక్కర్ పేపర్ లాగా వేసి ఇలా ప్యాకింగ్ చేస్తున్నాం. అలాగా ఇందా చెప్పాను కదా, ఇది హైదరాబాద్ పంపించాలని చెప్పేసి. దీనికి కూడా సేమ్ ఇలాగా లోకల్ వేసి ప్యాకింగ్ చేస్తాం. సరే అడ్రస్ పంపించేస్తే వెళ్ళిపోతే మీకు
కింద పడిన ప్రాబ్లం ఉండదు. సేమ్ ఇది కూడా ఏంటంటే ఇలాగ సేమ్ ప్యాకింగ్ చేసి అడ్రస్ అయ్యి అందించి పంపించేస్తాం ఇది. కాబట్టి ఏంటంటే డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉండదు. పార్సల్ ఇది నాకు చెప్పాను కదా, ఇదైతే విజయవాడ పంపించాలి. ఇదైతే హైదరాబాద్ పంపించాల్సింది. ఇంకా ఇవి ఇప్పుడు వెళ్ళి బస్కి అయితే బస్కి, డిటీడీసీ అయితే డిటీడీసీ, పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్, మీకు ఏది అవైలబుల్ అంటే దానికి వేస్తారు. ఇదైతే ఈరోజు అయితే ఇవి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వచ్చినాయి బోర్డు. అవి ఏంటంటే ఈరోజు చేసి మళ్ళీ నెక్స్ట్ రేపు వేస్తాం. అలా మ్యాక్సిమం 1 డే టైం తీసుకుంటాం, ఎందుకంటే కొంచెం ఈజీ చేస్తాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.